గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రంలో చక్కటి సలహాలు, సూచనలు అందిస్తూ ఎంతో మందికి వారికి ఉన్నటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తూ, అలాగే జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రాల్లో చక్కటి శిక్షణను కూడా అందిస్తున్నటువంటి స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అధ్యాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో మనతో సంసిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ నూతన సంవత్సరంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి క్రతువుల గురించి వివరిస్తారా గురువు గారు? ముందరగా మనకి జ్యోతిష్య శాస్త్ర శిక్షణ తరగతులు ఇవాళ నుంచి మొదలైనవి. జ్యోతిష్యం 3 రోజులు ఉంటుంది. సంఖ్యాశాస్త్రం మీద మనకి 24, 25 శనివారం, ఆదివారం సంఖ్యాశాస్త్రం మీద శిక్షణ తరగతులు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 14 నాడు మనకి విద్యార్థులకు సంబంధించినంత వరకు నీలా సరస్వతి మేధా దక్షిణామూర్తి సహితంగా హైగ్రీవ హోమం ఒకటి ఉంటుంది. ఇది ప్రతి విద్యార్థికి, అంటే ఎల్కేజీ దగ్గర నుంచి పిహెచ్డీ చేసేందుకు రీసెర్చ్ చేసే విద్యార్థులందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ నెల 25 నాడు కాలసర్ప దోష నివారణ క్రతువు అనేది జరుగుతోంది. కాబట్టి రాహుకేతుల మధ్యలో గ్రహాలున్న ఇట్లాంటి వాటన్నిటికీ ఈ కాలసర్ప దోషం అనేది మాఘమాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసం, కార్తీక మాసం ఈ మాసాల్లోనే కనుక చేసుకోవటము. అలాగే రాహుకేతులు రాసులు మారుతున్నప్పుడు కానీ, రాహు యొక్క జన్మదినం, కేతు యొక్క జన్మదినం ఇట్లాంటి విశేషమైన సందర్భాల్లో కనుక ఈ రాహుకేతుల దోష నివారణ కనుక చేసుకుంటే వారికి దోష నివారణ అయ్యి రాహు మూలకంగా వచ్చే సత్ఫలితాలన్నీ రావటం జరుగుతుంది. ఫిబ్రవరి 17 నాడు చాలా ప్రత్యేకమైన విశేషమైన క్రతువు. దేనికంటే ఇది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఈ శని దోష నివారణకి మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం ఒకటి మనకి సతీ సమేత నవగ్రహ దేవాలయం అని చెప్పి మేడ్చల్లో ఉండటం జరిగింది. ప్రతి గ్రహానికి సంబంధించినంత వరకు వారి భార్యలతో కూడిన దేవాలయం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉన్నది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో తర్వాత భారతదేశంలో మొట్టమొదటిది. భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో మొట్టమొదటి. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించినంత వరకు భారతదేశంలో ఉన్న దేవాలయాలే దానికి ప్రామాణికం. ఆ విధంగా ఈ సతీ సమేత నవగ్రహ దేవాలయంలో శనికి సంబంధించిన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోష నివారణకి సతీ అంటే ఆ శని గారి భార్య అయిన జ్యేష్ఠాదేవి సహితంగా యముడు ప్రజాపతితో కూడుకున్న శని విగ్రహానికి సంబంధించిన వరకు బాలశని అభిషేకం చేసుకోవడానికి, కళ్యాణ శని దానికి సంబంధించిన వరకు పూజాధికారులు స్తోత్రపాఠాలు చేసుకోవడానికి, 30 అడుగుల శని విగ్రహం సమక్షంలో ఈ ప్రత్యేకమైన క్రతువు జరుగుతోంది. వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. దీంట్లో పాల్గొనడం ద్వారా ఏలినాటి శని దోషం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి శాస్త్రవచనం. గురుగారు మరి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అమ్మా, మీ పేరు? నేను కాకినాడ మాట్లాడుతోండి. మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. పేరు శరత్చంద్ర అండి. ఏ సంవత్సరంలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26 12 89. ఏ టైంలో పుట్టారమ్మా? మధ్యాహ్నం 1 గంటకి. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి. మధ్యాహ్నం 1 గంట సమయానికి. సరేనమ్మా, మీ అబ్బాయికి సంబంధించి ఏ సమస్య గురించి మీరు గురువు గారిని అడగాలనుకుంటున్నారో ఒకసారి మాట్లాడండి. అంటే మా అబ్బాయికి చదువు అయ్యిందండి, కానీ చదివాడు. అంటే జాబ్, ఏ జాబ్ కన్నా సరే ఇంటర్వ్యూ కలిసాడు, కానీ ఏది జాబ్ మంచిగా రావట్లేదండి. స్థిరంగా ఉండటం లేదు ఏ జాబ్ కూడా. నక్షత్రం ఏంటమ్మా? రావటే లేదు. వచ్చిన చిన్న జాబ్ వచ్చింది, అది ఏదో చిన్నగా కంటిన్యూ అవుతుందండి. MBA చదువు ఉన్నాడు, కానీ బెంగళూరులో ఉంటున్నాడు. మీ అబ్బాయి నక్షత్రం చెప్పండి అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉందమ్మా. ఏలినాటి శనిలో ఇప్పుడు ఆ వృశ్చిక రాశిలోనే ఈ యొక్క శనిగ్రహం ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మనసు విప్పి ఏదైనా ఆలోచన చేసి స్థిరంగా ఆలోచనలు చేస్తే అనుకూలంగా, ఎందుకు చంద్రుడు నీచలో ఉండటం జరిగింది ఆయనకి. కాబట్టి ఈ రెండింటి పరిహారానికి ఇందాక చెప్పినట్టు రేపు ఫిబ్రవరి 17వ తారీఖు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనికి సంబంధించినంత వరకు ప్రత్యేకమైన క్రతువు నిర్వహించబడుతోంది. శని వ్రతం అని చెప్పి మనకి దీని గురించి వివరాలు మనకి వేరే అగ్ని పురాణాల్లో, మత్స్య పురాణాలు ఇవ్వడం జరిగింది. ఆ శని వ్రతము, శనికి అభిషేకము, రుద్రహోమము, అలాగే హనుమంతుల వారి ఆరాధన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వివరాలని సంస్థలో తెలియజేస్తారు. అవన్నీ తెలుసుకుని తప్పనిసరిగా దాంట్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఇతనికి
అతని జాతకం ప్రకారంగా మనం కనుక గమనిస్తే ఆగస్టు 2015 నుంచి ఆయనకు ఉద్యోగానికి అనుకూలంగా ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి అమ్మా. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం ఉందని చెప్పారు. అలాగే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ ఏ రాశుల వరకు ఈ సంవత్సరం ఉన్నాయి వివరిస్తారు ఒకసారి. ఏళ్ళనాటి శని అంటే కనుక ఎవరైనా జన్మరాశి నుంచి వెనక అంటే 12వ రాశి జన్మరాశి, మళ్ళీ ద్వితీయం. ఇప్పుడు ఇందాక ఉదాహరణ తీసుకున్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రం అన్నారు. జ్యేష్ఠ నక్షత్రానికి గత 2.5 సంవత్సరాల నుంచి అంటే వృశ్చిక రాశి వెనకాల తులారాశిలో శని ప్రవేశం జరిగినప్పటి నుంచి మళ్ళీ వృశ్చికము, తుల, వృశ్చికము, ధనస్సు ఈ 3 రాశులు సంబంధించిన పీరియడ్ ఏదైనా దాన్ని ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాల శని బాధ పడుతుంది అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో మనం గమనిస్తే కనుక తుల, వృశ్చికము, ధనస్సు వీరికి ఏళ్ళనాటి శని. అష్టమ శని అంటే కనుక మేషరాశి వారికి వృశ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది. అష్టమ రాశి పరంగా ఆ దోషం ఉంటుంది. అర్ధాష్టమ శని అంటే కనుక జన్మరాశి నుంచి 4వ ఇంట్లో కనుక శని ఉంటే అంటే కనుక సింహరాశి వారికి. ఈ నక్షత్రాలు తీసుకుంటే కనుక అశ్విని, భరణి, కృత్తిక, దానితో పాటుగా మఖ, పుబ్బ, ఉత్తర, అలాగే చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని దోష నివారణ చేసుకోవాలి తప్పనిసరిగా. ఇందాక చెప్పినట్టు ఈ సతీ సమేత నవగ్రహ దేవాలయం ఏదైతే ఉన్నదో మేడ్చల్ నుంచి షామీర్పేట పోయే లింక్ రోడ్లో ఇది ఉండటం జరిగింది. ఇక్కడ శని గారి భార్య ఆయన జ్యేష్ఠాదేవి సహితంగా ఉన్న దేవాలయం ఉన్నది. ఇంకో విశేషం ఏంటంటే ముఖ్యంగా మనకి అగ్ని పురాణాల్లో, మత్స్య పురాణంలో, బ్రహ్మాండ పురాణాల్లో ఈ ప్రతి గ్రహం యొక్క జన్మదినం మనకి చెప్పడం జరిగింది. ప్రతి గ్రహానికి జన్మదినం ఉన్నది. వాళ్ళకి సంబంధించినంత వరకు భార్య, అధిదేవత, ప్రత్యదేవత ఉండడం జరిగింది. ఆ ప్రకారంగానే శాస్త్ర ప్రకారంగా ఆ దేవాలయం నిర్మించడం జరిగింది. దాంట్లో అంటే మాఘ బహుళ చతుర్దశి నాడు అంటే మనం మహాశివరాత్రి ఏదైతే జరుపుకుంటామో ఆ మహాశివరాత్రి నాడే ఈ యొక్క శని యొక్క జన్మదినం అని చెప్పి పురాణయుక్తంగా మనకున్నది. ఆనాడు కనుక ఈ దోష నివారణ కనుక చేసుకుంటే మహాశివరాత్రి నాడు శివుని ఆరాధన చేసిన పుణ్యంతో పాటుగా ఈ ఏళ్ళనాటి శని దోష నివారణ తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి శాస్త్రవచనం. ఆ శనిని కంట్రోల్ చేయటానికి అంటే శని యొక్క ఆగడాల్ని, ఆయన యొక్క పాపత్వాన్ని దాన్ని నివారించడానికి ఈశ్వర ఆరాధన, హనుమంతుల వారి ఆరాధన మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే శని వ్రతం అని చెప్పి చాలా ప్రత్యేకమైన వ్రతం ఇది. ఆ శని వ్రతం కూడా ఆ రోజు చేయించడం జరుగుతుంది. వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. తప్పనిసరిగా ఈ ఏళ్ళనాటి శని దోష నివారణకి ఆ రోజున చాలా 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 శుభకరమైన రోజు. దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా అందరికీ శుభం కలుగుతుంది. విన్నారు కదండి, బ్రహ్మశ్రీ డాక్టర్ వేమూరు సూర్యనారాయణ శర్మ గారు వ్యక్తిగత నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీరు ఈ శని వ్రతంలో కనుక పాలు పంచుకోవాలి, మీరు కూడా పాల్గొని దోష నివారణ చేసుకోవాలి అనుకుంటే వారికి కాల్ చేసి సంస్థల వివరాలను సేకరించి అందులో కూడా మీరు కూడా పాల్గొని మీ దోష నివారణ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. అలాగే గురువుగారు, కుజదోషం అనేది చాలా పెద్ద దోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహానికి పెద్ద ఆటంకంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు కుజదోషం అంటే ఏమిటి, ఆ దోష నివారణకి తరుణోపాయాలు ఏంటి? ఇప్పుడు కుజదోషం అంటే కనుక కుజదోషంకు సంబంధించినంత వరకు మనకి గ్రంథాల్లో దాని వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ప్రకారంగా మనం చూసుకుంటున్నప్పుడు కుజుడు జన్మరాశిలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, చతుర్థంలో ఉన్న, సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, 12వ ఇంట్లో ఉన్న దోషం అని చెప్పడం జరిగింది. దాని నివారణకి ప్రత్యేకమైన అంటే ఒక కుజుడు ఒకటే వివాహానికి ఆటంకాలు కాదు, మిగతా గ్రహాలు కూడా ఆటంకాలు కలగజేస్తాయి. కాబట్టి వ్యక్తిగత జాతకంగా పరిశీలన చేసుకుని కుజదోషం ఉంది అని చెప్పడానికి మనకి దాదాపుగా 15 కారణాల వరకు ఉన్నాయి. దాన్ని అమెండ్మెంట్స్ అంటే నివారణ ఉపాయాలు, ఈ దోష నివారణ జరగటానికి జన్మజాతకంలోనే మనం చూసుకుంటున్నంత వరకు కుజుడు ఉచ్చలో ఉన్నా, లేకపోతే మిత్రక్షేత్రంలో ఉన్నా, లేకపోతే మిత్రక్షేత్రంలో ఆయన లగ్నమైన మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి రాసులైనా లగ్నాలైనా ఇట్లా కుజదోషం ఉండదు అని చెప్పడం జరిగింది. కుజదోషంతో పాటుగా వివాహానికి సప్తమంలో కానీ అష్టమంలో కానీ గురువు, రవి, శని ఇవి ఉంటే కనుక దోషాలు కూడా చెప్పారు. కాబట్టి కుజదోష నివారణకి ఓ ప్రత్యేకమైన దైవిక లాకెట్టు మనం రూపొందించడం జరిగింది. అది పోయిన కార్యక్రమంలో ఒకసారి చూపించాము, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో దాన్ని చూపించడం జరుగుతుంది. ఈ కుజదోష నివారణకి ఇందాక చెప్పిన సతీ సమేత నవగ్రహ దేవాలయం ఏదైతే ఉందో మేడ్చల్ దగ్గర, దాంట్లో కుజుడు యొక్క సతీ అంటే భార్య అయిన ఆమె పేరు జ్వాలినీదేవి, ఆ జ్వాలినీదేవి సైతంగా కుజ దేవాలయంలో ఆ సంబంధించిన నివారణ చర్యలు చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా సంప్రదిస్తే కానీ దానికి సంబంధించిన నివారణ చర్యలు చెప్పడం జరుగుతుంది. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చందు మేడం.
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చందు గారు? తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకేనండి. సో మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, నా గురించి మేడం. ఓకేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నక్షత్రం చెప్పండి. 14/7/1981 మేడం. 1981. అవును మేడం. టైమ్ ఆఫ్ బర్త్ అండి, ఏ సమయంలో పుట్టారు? సాయంత్రం 5:30 మేడం. సాయంత్రం 5:30 అవును మేడం. నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం మేడం. జ్యేష్ఠ నక్షత్రం. అవును మేడం. మీ సమస్య ఏంటండి? గురుగారితో మాట్లాడతాం మేడం. తప్పకుండా మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి చందు గారు. సార్ అదే ఉద్యోగంలో ఏంటంటే స్థిరత్వం లేదు సార్. తర్వాత ప్రైవేట్ జాబ్ ఉద్యోగంలో స్థిరత్వం లేదు సార్. ఓకే. తర్వాత ప్రైవేట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రైవేట్ ఉద్యోగం గురించి మీ క్వాలిఫికేషన్ అండి? తర్వాత వచ్చేసి ఏంటంటే సార్, అది పుట్టినప్పుడు చంద్రుడు నీచిలో ఉన్నాడు కదా సార్, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది సార్? తర్వాత ఏంటంటే 10వ స్థానంలో గురుడు శని ఉన్నారు కదా సార్, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అది తెలుసుకుందామని ఫోన్ చేశాను. మీ నక్షత్రం అండి? జ్యేష్ఠ నక్షత్రం సార్. మీ టైమింగ్ చెప్పింది ఏంటి? 14 జూలై 1981. అవును సార్, అవును సార్. 14/7/1981 అండి. 81. జ్యేష్ఠ నక్షత్రం మీరు పంచాంగం ప్రకారంగా చూసుకుంటున్నారా, లేకపోతే మీరు కంప్యూటర్ ప్రకారంగా వేసుకున్నారా? హారోస్కోప్ చార్ట్ అది ఏది సార్? అప్పుడు పుట్టినప్పుడు విధంగానే సార్ రాసుకున్నది అనమాట. అయితే జ్యేష్ఠ నక్షత్రం కాదు, మీది మూలా నక్షత్రం వస్తుంది. 2 డిగ్రీల 56 నిమిషాల వరకు మూలా నక్షత్రం ఉంది. చెప్పండి చందు గారు. 14/7/1981 సార్. 14/7/1981 సాయంత్రం 5:30కి. అవును సార్, అవునండి, అవును సార్. దాని ప్రకారంగా మీకు 2 డిగ్రీల 56 నిమిషాలు మూలా నక్షత్రం రావడం జరిగింది. పంచాంగం ప్రకారంగా అయితే కనుక మనకి ఒక పెద్ద పంచాంగం ఒకటి కనిపిస్తోంది మనకి. ఆ పంచాంగం ప్రకారం 2 నుంచి 8 గంటల డిఫరెన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ముందర చంద్రుడు నీచిలా అనే మాట మీరు వదిలేసేసేయండి. అది బాగా మైండ్లో పడిపోయి మీ ఆలోచనలు కూడా అట్లాగే కొంచెం డౌన్గా ఉంటున్నాయి. కాబట్టి చంద్రుడు నీచ లేదు మీకు, చంద్రుడు ద్వితీయంలో ఉండటం జరిగింది. కాబట్టి మిగిలిన వివరాల ప్రకారం కనుక గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం మీరు మూలా నక్షత్రం జ్యేష్ఠ మీమాంసలు ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా అక్కడ మీ దగ్గరలోని మంచి జ్యోతిష్యుని సంప్రదించండి, క్వాలిఫైడ్ జ్యోతిష్యుని. కంప్యూటర్ చార్ట్ ప్రకారంగా హరోస్కోప్ వేసుకోండి. మూలా నక్షత్రమా లేక జ్యేష్ఠ నక్షత్రమా అని వ్యక్తిగతంగా సంప్రదించినప్పుడు మీ యొక్క ఆకారం అలాగే మీ కవళికలు అవన్నీ చూసిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా మంచి క్వాలిఫైడ్ రెస్టారెంట్ మీ దగ్గర రెస్టారెంట్ సంప్రదించండి. నేను నక్షత్ర నిర్ణయం చేసుకుని మిగతా ఫలితాలు చూసుకోండి. నమస్కారం. అలాగే గురువుగారు, జ్యోతిష్యానికి విద్యకి గల సంబంధం ఏంటంటారు? ఇప్పుడు జ్యోతిష్య పరంగా మనం కనుక గమనిస్తే జ్యోతిష్యము విద్య. ఒక విద్యార్థికి ఇప్పుడు నాకు మూలా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సంశయం వచ్చింది. అలాగే విద్యార్థికి మనం వాడి భవిష్యత్తుని వాడి 6వ సంవత్సరం 7వ సంవత్సరం నిర్ణయిస్తున్నాం. నా కొడుకు డాక్టర్ కావాలి కాబట్టి బైపీసీఏ తీసుకోవాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి లేకపోతే మెకానికల్ ఇంజనీర్ కావాలి అని వాడిని మన యొక్క ఆలోచనలు వాడి మీద ఇంపోజ్ చేస్తున్నాం. అది వాడికి వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనం గమనించట్లేదు. తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆశయాల్ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు. అలా ఇంపోజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లో వాళ్ళు చేరటం ద్వారా వారి విద్యలో ఆటంకాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ దాని గురించిన ఏవో చిన్న దీనికి వెళ్ళటము, ఏవో ఇంట్లో బామ్మగారు తాతగారు చెప్పిన చిట్కాలు చేయటము, దాని వల్ల చదువు మొత్తం నాశనం అవటం జరుగుతుంది. అయితే ఒక విద్యార్థి కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు 8th క్లాస్లో ఉన్నప్పుడు వాడి భవిష్యత్ ఇది, నువ్వు ఎంపీసీ తీసుకో బైపీసీ తీసుకో అని వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుని వాడి ఇంట్రెస్ట్ కూడా జాతక చక్ర ప్రకారం ఎంపీసీ తీసుకోవాలి, వాడు మెకానికల్ ఇంజనీర్ కావాలి, వాడికి ఇంజనీరింగ్ చేసే ఆలోచన లేదు. అయితే నెక్స్ట్ వాడికి ఉన్న సబ్జెక్ట్లో ఏ ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారంగా జాతకాన్ని మలుచుకునే విధంగా మనకి ఉన్నది. ఎందుకంటే మనకి బయోమెట్రిక్ రేడియేషన్ అని మన మెదడులో ఉన్న జీవకణాల యొక్క శక్తిని పెంపొందించుకునేందుకు మనకి దానికి సంబంధించిన ప్రక్రియలు జ్యోతిష్ శాస్త్రపరంగా రత్నధారణ కానీ యంత్రధారణ కానీ వాడు చదువుకునే గదిలో చిన్న మార్పులు చేయడం ద్వారా కానీ లేకపోతే తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కానీ ఇవన్నీ పరిశీలన చేసుకుని వారికి ఆ చదువుని ఇంప్రూవ్ చేసుకునేందుకు, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఇంట్లో మామూలుగా 8th క్లాస్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, 10th క్లాస్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకించి మనకి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎంసెట్ పరీక్షలు బాగా కఠినంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మారిన రాజకీయ సాంఘిక పరిస్థితులను అనుసరించి ఏ విద్య ఎప్పుడు వస్తుందో, ఏ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో, కంబైన్డ్గా ఉంటుందా విడివిడిగా ఉంటుందో మీమాంసలో విద్యార్థులు చదువుకోలేని స్టేజ్లో ఉంటారు. వారి గురించే ప్రత్యేకంగా రేపు ఫిబ్రవరి 14 నాడు మేధా దక్షిణామూర్తి హైగ్రీవం నీలా సరస్వతి హోమాలతో ప్రత్యేకమైన యంత్రం ఇందాక చెప్పాను మీకు. అంటే ఏ విద్యార్థి అయినా సరే
వారి యొక్క జీవ కణాల యొక్క అయస్కాంత శక్తిని, కాంతి శక్తిని పెంపొందించుకోవడానికి బయోమెట్రిక్ రేడియేషన్ వాళ్ళ బ్రెయిన్లో ఉన్న జీవ కణాలని బతికించుకోవడానికి, శక్తి పెంపొందించడానికి ప్రత్యేకమైన యంత్రాలు వారికి ఇవ్వడం జరుగుతుంది. వివరాలని సంస్థలు తెలియజేస్తారు. ఎవరైతే ఫిబ్రవరి 1 లోపల వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారికి ప్రత్యేకించి వారి జన్మజాతకం చక్ర ప్రకారంగా ఒక యంత్రం ఇవ్వడం జరుగుతుంది. వారి గదిలో ఎట్లా పెట్టుకోవాలి అనేది వ్యక్తిగతంగా వచ్చినప్పుడు సంప్రదించినప్పుడు చెప్పడం జరుగుతుంది. తద్వారా జ్యోతిష్ శాస్త్ర పరంగా వారికి 4వ ఇల్లు అంటే విద్యకి సంబంధించిన ఇల్లు, 5వ ఇల్లు అంటే ఆలోచన కలుగజేసేందుకు, 9వ ఇల్లు హయ్యర్ స్టడీస్కి ఎట్లా ఉపయోగపడుతుంది, ద్వితీయ స్థానం అంటే కనుక చదివింది జ్ఞాపక పెట్టుకుని ఎట్లా రాసుకోవాలి, వీటన్నిటికీ శక్తి సమకూర్చి వారి విద్యల్లో వారికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్లో తప్పనిసరిగా వీరికి ఒక 40% వచ్చే విద్యార్థికి ఈ యొక్క మార్పులు చేసుకోవడం, యంత్రధారణ చేసుకోవడం, యంత్రాన్ని చదువుకునే గదిలో పెట్టుకోవడం ద్వారా 40% వచ్చే విద్యార్థికి 50% రావటం, 50% వచ్చేవాడికి 70% రావటం, 70% వచ్చేవాడికి 80% రావటం, 80% వచ్చేవాడికి ర్యాంక్ హోల్డర్ ఉండటం, ఇట్లాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే కనుక జన్మజాతక చక్ర ప్రకారంగా ఎటువంటి యంత్రం అయితే వీళ్ళు పనికొస్తున్నది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలని సంస్థలు తెలియజేస్తారు. విన్నారు కదండి, గురుగారు చెప్పినట్టుగా ఎవరైనా కనుక మేధా దక్షిణామూర్తి అలాగే నీలా సరస్వతి హోమాల్లో పాల్పంచుకోవాలి అనుకుంటే, మీ పిల్లల భవిష్యత్తుకి, మీ పిల్లల విద్యకు సంబంధించి ఈ హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే గురుగారు చెప్పినట్టుగా బ్రహ్మశ్రీ డాక్టర్ వేమూరు సూర్యనారాయణ శర్మ గారి వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసి వివరాలు సేకరించి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. అలాగే గురుగారు, సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు అనేవి గ్రహాలకి సంబంధించి ఉంటాయంటారా, లేక వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంటాయంటారా? దాన్ని ఏ విధంగా సవరణ చేసుకోవచ్చు అంటారు? ఆర్థిక ఇబ్బందుల గురించి కొంతమందికి డబ్బులు మనకి రావాల్సిన డబ్బులు రాకపోవటము, మనం అధిక ఆశపడి వడ్డీలకి వేరే సంస్థల్లో పెట్టడం, సంస్థ వెళ్ళిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అట్లాంటి ప్రక్రియలు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగంలో స్థిరత్వం లేదని చెప్పి ధర్మగురు అడగడం జరిగింది, ఉద్యోగం వచ్చే సంపాదన సరిపోవట్లేదని అట్లా అడగటం జరిగింది. అయితే ప్రస్తుతం మనకి వేదపరమైన సంబంధించినంత వరకు దోష నివారణ చర్యలకి పక్కన పెట్టేసేసి చిన్న చిన్న చిట్కాలు అవి చెప్పేసి జనాల్ని ప్రలోభపెట్టి చేయకూడని పనులు కొంతమంది చేయిస్తున్నారు. వారి గురించి మనకి టీవీల్లో, మాధ్యమాల్లో వారు చేసే పిచ్చి పిచ్చి పనులని మనకు కనబడినా కూడా వారినే ఫాలో అవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గమనిస్తే కనుక ఆర్థికపరమైన ఇబ్బందులకి కుజుడు సంబంధించినందుకు ఆటంకాలు కలగజేస్తాడు. కాబట్టి కుజుడి యొక్క వారమైన మంగళవారం నాడు లేక మీ జన్మ నక్షత్రానికి సాధన తార లేకపోతే మిత్రతార ఇట్లాంటివి అయినప్పుడు వేదశాస్త్రంగా ఏం చెప్పారయ్యా అంటే కనుక బియ్యపు పిండిని తీసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేపలకి కనుక వేస్తే కనుక అది మీ జన్మ నక్షత్రం నాడు కానీ, సాధన తార నాడు కానీ, క్షేమతార నాడు మాత్రమే, అంతే తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వేసేయటం పద్ధతి కాదని చెప్పారు. కాబట్టి అలా కనుక చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వేదపరమైన దానికి సంబంధించిన దోష నివారణ, అంతే తప్పితే చిన్న చిన్న చిట్కాలు అనేక మాధ్యమాల్లో చెప్తున్నారు. సౌశీల్యత శీలము లేని కొంతమంది మహానుభావులు. కాబట్టి అట్లాంటి వాటిని ఫాలో కాకుండా మిట్ట మధ్యాహ్నం దీపం పెట్టడం, మిట్ట మధ్యాహ్నం వచ్చేసి ఇంటి మధ్యలో దీపం పెట్టడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకండి దయచేసి. దాని ద్వారా మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క కుటుంబ పరిస్థితి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వేదపరమైన దోషమైన చర్యలు చేపట్టండి, తప్పనిసరిగా మీకు ఆర్థిక పరంగా మంచిగా పెంపొందించేందుకు అవకాశాలు ఉంటాయి. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో మేడం. నమస్కారం అమ్మా, మీ పేరు? హలో. నా పేరు వసంత అండి. వసంత గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారండి? లేదండి, మా బాబు గురించి అడుగుదాం అనుకున్నాను. అబ్బాయి పేరు చెప్పండి. మా బాబు పేరు సంపత్ సాయి. సంపత్ సాయి. 22వ తారీఖు 11వ నెల 1997లో పుట్టాడు. నైట్ 9:45కి. 9:45 రాత్రి. నక్షత్రం అండి? నక్షత్రం తెలియదండి, కానీ చదువు బీటెక్ ఫస్ట్ ఇయర్ అవుతున్నాడు. టీచర్ ఎలా ఉంటుందా అని, చదువు ఎలా చదువుతుంది, దానికి దోషాలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా గురువుగారితో ఒకసారి మీరు గురువుగారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. అమ్మా, ఇప్పుడు ఇచ్చిన వివరాల ప్రకారం పుబ్బా నక్షత్రం వచ్చిందమ్మా, అదేనమ్మా? పుబ్బా నక్షత్రం ఏమో గురుగారు ఎప్పుడు చూపించలేదు.
సింహరాశి పుబ్బ నక్షత్రం రావడం జరిగిందమ్మా. కర్కాటక లగ్నాల్లో ఉన్నారు. మీరు చదువు పరంగా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చతుర్థాధిపతి అయిన శుక్రుడు ఈయనకి కొంచెం 6వ ఇంట్లో ఉండటం జరిగింది కాబట్టి స్వల్పమైన ఇబ్బందులే కలగజేస్తారు. అంతకంటే ప్రత్యేకమైన ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు. అయితే అర్ధాష్టమ శని ఒకటి ఉంది ఈయనకి, సింహరాశి వారికి కింద చెప్పాను కదా. కాబట్టి రేపు ఫిబ్రవరి 17 నాడు దాని గురించి నివారణ చర్యలు చేపట్టుకోండి. అలాగే జన్మజాతక చక్రంలో రవి అనేది కొంచెం ఈయనకి బాగాలేదు కాబట్టి రూబీ ఒకటి ధారణ చేయించండి. ఒక 3 నుంచి 5 క్యారెట్ లోపల రూబీ. తద్వారా ఈయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుందమ్మా. నమస్కారం. అలాగే గురువు గారు, మరొకసారి మీరు నిర్వహించేటువంటి శిక్షణా తరగతుల గురించి, మీరు నిర్వహించేటువంటి క్రతువుల గురించి తెలియజేస్తారు. అమ్మ, శిక్షణా తరగతులు అంటే ఇవాళ నుంచి మనకి జ్యోతిషశాస్త్ర తరగతులు మొదలైనాయి. శనివారం ఆదివారం న్యూమరాలజీ మీద ప్రత్యేక తరగతులు ఉంటాయి. అలాగే జనవరి 31, దాని తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ప్రశ్నాశాస్త్రం మీద శిక్షణా తరగతులు ఉంటాయి. తద్వారా ప్రశ్నాశాస్త్రము రెమెడియల్ మెజర్స్లో శిక్షణా తరగతులు ఉంటాయి. అలాగే నూతన బ్యాచ్ మళ్ళీ వచ్చే నెల ప్రారంభం అవటం జరుగుతుంది ఈ శిక్షణా తరగతులు. ఇక చేసే క్రతువు వివరాలంటే కనుక రేపు 25వ తారీఖు కాలసర్ప దోష నివారణ క్రతువుని మాఘమాసంలో శుక్ల షష్ఠి సప్తమి యొక్క తిథులు సంయుక్తంగా రావటం జరిగింది కాబట్టి ఆనాడు అది 25వ తారీఖు కాలసర్ప దోష నివారణ క్రతువు చేస్తున్నాము. అలాగే ఫిబ్రవరి 14 నాడు నీలా సరస్వతి, మేధా దక్షిణామూర్తి, అలాగే హైగ్రీవ సహితంగా హోమము, దానికి సంబంధించినవన్నీ పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతి విద్యార్థి పాల్గొనేందుకు అవకాశాలు ఉంటాయి. తద్వారా వారి వారి రాశి చక్రంలో ఆలోచన విధానం పెంపొందించేందుకు, బుధగ్రహం గురుగ్రహం యొక్క అనుకూలతకు దానికి సంబంధించిన యంత్రము అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. వివరాలని సంస్థలు తెలియజేస్తారు. ఇక ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే కనుక మేషరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, తుల, వృచ్చికం, ధనుసు రాశుల వారికి సంబంధించినందుకు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. శని నీచులో ఉన్న, అలాగే శని దశ నడుస్తున్న వారు కూడా రేపు ఫిబ్రవరి 17వ తారీఖు నాడు శని యొక్క జన్మదినం మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి నాడు రావటం జరుగుతోంది. కాబట్టి శివరాత్రి నాడు శని యొక్క అభిషేకము వ్రతము చేసుకోవడం, అలాగే ఈశ్వరుడికి సంబంధించిన రుద్రహోమము అభిషేకం అన్నీ చేయడం జరుగుతుంది. చాలా విశేషమైన ప్రక్రియలు ఆ రోజు జరుగుతాయి. కాబట్టి ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు పోవటానికి ఫిబ్రవరి 17 నాడు సతీ సమేత నవగ్రహ దేవాలయం, ప్రపంచంలో మొట్టమొదటిది ఈ యొక్క సతీ సమేత నవగ్రహ దేవాలయం మేడ్చల్ నుంచి షామిల్ పెట్టిపోయే లింక్ రోడ్లో ఉండటం జరిగింది. ఆ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఆ దేవాలయం యొక్క విశేషత, ఆ దేవాలయం మీకు చూపించడం జరుగుతుంది. దాని ద్వారా అసలు ఈ దీంట్లో పాల్గొనడం ద్వారా ఏలినాటి శని దోష నివారణ జరగటము, అలాగే ఆయన యొక్క శని గారి భార్య అయిన జ్యేష్ఠాదేవి, యముడు, ప్రజాపతి, అధిదేవత ప్రత్యేదేవత సహితంగా ఉన్న దేవాలయంలో ఈ యొక్క ప్రక్రియ జరగడం జరుగుతుంది. కాబట్టి వివరాలని సంస్థలు తెలియజేస్తారు. పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఈనాటి గ్రహవాణి కార్యక్రమంలో మన కాలర్స్ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తూ మీరు నిర్వహిస్తున్నటువంటి క్రతువుల గురించి, శిక్షణ తరగతుల గురించి, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలియజేశారండి. మన భక్తి టీవీ ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఇది ఈనాటి గ్రహవాణి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/B, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000, సెల్ నంబర్ 9002168666, ఈమెయిల్ simpremedy@gmail.com.